ప్రైజ్ ద లార్డ్. ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు పరిచర్యలో నేను. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ యొక్క ఛానల్ ద్వారా వచ్చే ప్రతి మాటలు, వాక్యములు, అంశములు మిమ్మల్ని బలపరుస్తున్నాయని ఎంతగానో నమ్ముతూ ఉన్నాను. కాబట్టి ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మీ స్నేహితులకు, బంధువులకు తప్పక తెలియచేసి క్రీస్తు పరిచర్యలో పాలిభాగస్తులు అవుతారని దేవుని నామమును బట్టి కోరుకుంటూ ఉన్నాను. ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు దేవుడు మీ యొద్దకు తీసుకొస్తున్నటువంటి అంశము దీవెనల రహస్యము. మనము దీవెనలు పొందుకోవడానికి దేవునిలో దాగి ఉన్న మర్మములను ఈరోజు మీ యొద్దకు తెచ్చుటకు నేను ఎంతో ఆశపడి ఉన్నాను. కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితులారా, మన జీవితంలో నిత్యము అనేక సమస్యల వలయాల్లో, అనేక చిక్కుల్లో, సాతాను బంధకాల్లో మనకు తెలియకుండానే మనము పడిపోతూ, ఆ యొక్క బంధకాల్లో మనము ఉంటూ అనేక శ్రమలను అనుభవిస్తూ ఉంటూ ఉన్నాము. అటువంటి పరిస్థితుల్లో వాటన్నిటినీ తట్టుకొని, ఆ పరిస్థితుల అన్నిటినీ తాళుకొని మనము దీవెనలు ఏ విధముగా పొందుకోవాలి, దేవుని యొద్ద దాచిపెట్టబడినటువంటి అద్భుతమైన ఆశీర్వాదాలను మనము ఏ విధముగా సొంతం చేసుకోవాలి అనే మాటలను ఈరోజు మీ ముందుకు తీసుకువస్తున్నాను. దీనిని గనక మనము వాక్యానుసారముగా ఒకసారి గమనించినట్లయితే, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనము, మేఘములు వర్షముతో నిండి ఉండగా అవి భూమి మీద దానిని పోయును. అంటే మనకు వర్షము రావాలి అంటే మేఘములు ఎంతో అవసరమై ఉన్నది. మేఘములు వర్షముతో నిండి ఉంటే తప్ప అవి భూమి మీదకి దిగవు అని దేవుని వాక్యము స్పష్టముగా తెలియచేస్తూ ఉన్నది. అయితే మనం కమ్ముకున్న మబ్బుల్ని చూసి భయపడడం దేనికి అని ఈరోజు ప్రభువారు ప్రశ్నిస్తూ ఉన్నారు. నిజమే, కొంతసేపు అవి సూర్యుడిని కప్పేస్తూ ఉండవచ్చు, కానీ సూర్యుడిని ఆర్పే శక్తి మాత్రం ఆ మేఘాలకి లేవు కదా. త్వరలోనే సూర్యుడు మళ్ళీ కనిపిస్తాడు అని మనకు నిశ్చలంగా, స్థిరముగా తెలిసే ఉంటుంది. అయినా కానీ మనము ఒక్కొక్కసారి భయము చెందుతూ, భీతు చెందుతూ మన జీవితాలను కొనసాగిస్తున్నాం. కాబట్టి దేవుడు ఈరోజు చెబుతున్నటువంటి మాట, కారు మబ్బుల నిండా వర్షము ఉంటుంది, అవి ఎంత నల్లగా ఉంటే అంత సమృద్ధిగా వర్షధారలు కురుస్తాయి. అవును కదా ప్రియమైనటువంటి స్నేహితులారా, మబ్బులు ఎంత నల్లగా పడితే అంత ఎక్కువ వర్షం వస్తుందని మనందరికీ తెలిసిన విషయమే. కానీ మన జీవితాల్లో ఒక తట్టుకోలేని సమస్య వచ్చినప్పుడు, తట్టుకోలేని శ్రమ వచ్చినప్పుడు, ఆ శ్రమను మనము ఎదిరించి, ఆ శ్రమకు ఎదురు నిలిచి, మనము దేవునిలో విశ్వాసం ఉంచి దాన్ని గనక మనము గెలవగలిగితే ఆ శ్రమలో ఉన్న అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు నీకు నాకు తప్పక సొంతం అవుతాయి కదా. మరి ఎందుకు ఇంత భయము, ఇంత భీతి? అటువంటి భయము గలక ఈరోజు నీవు కలిగి ఉంటే దేవుడు అంటున్నారు, నీకు వచ్చిన శ్రమలో ఎంత కారు మబ్బుతో నిండి ఉన్నా కానీ దాని వెనకాల అద్భుతమైన దీవెనలు నీ కోసము పొందుపరచబడి ఉన్నాయి. ప్రియమైనటువంటి నా ప్రియ కుమారుడా, ప్రియ కుమారి అని క్రీస్తు ప్రభువారు ఈరోజు మీతో స్పష్టముగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఉన్న కారు మబ్బుల లాంటి శ్రమను చూసి నీవు భయపడక, అది త్వరలోనే వర్షించి నాకు సమృద్ధిగా దీవెనలను, మెండైన ఆశీర్వాదాలను వీస్తుంది అని నీవు నమ్మాలి. కాబట్టి మేఘాలు లేకుండా వర్షం ఎలా కురుస్తుంది అని ఒకసారి నిన్ను నీవు ప్రశ్నించుకో. మన శ్రమలు ఇంతకుముందు ప్రతిసారి మనకు దీవెనలే తెచ్చాయి, ఇకపై కూడా తెస్తాయి అనే విశ్వాసాన్ని నీవు కలిగి ఉండాలి. కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితులారా, కాంతివంతమైన దేవుని కృపను మోసుకొని వచ్చే నలుపు రంగు రథాలలాగా ఉండి, నలుపు రంగు మేఘాలతో కమ్మి ఉండి మనల్ని భయానికి గురి చేస్తున్నటువంటి ఈ శ్రమలు ఆలస్యం లేకుండా ఈ మబ్బులు వర్షిస్తూ ఉంటాయి. ఆ వర్షించడంలో నీకు మెండైన ఆశీర్వాదాలు తెచ్చిపెడుతూ ఉంటాయి అని నీవు విశ్వసించాలి. చెట్లకు పడుతున్న చిగుళ్ళు ఆ చినుకల వల్ల నూతన ఉత్సాహం ఏ విధంగా పొందుతాయో, మన దేవుడు దుఃఖంతో మనల్ని తడపవచ్చును కానీ వెంటనే తన
కరుణతో తన ప్రేమతో మనల్ని ఉల్లాసపరుస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితులారా, మన దేవుడు రాసిన ప్రేమ లేఖలు నల్లటి మబ్బుల్లాగా ఉంటాయి. అవి భయంకరమైనటువంటి శబ్దాలు చేస్తూ ఉంటాయి. కానీ వాటి నిండా మన కోసము దేవుడు పంపిన అద్భుతమైన దీవెనలు, మెండైన ఆశీర్వాదాలు ఉన్నాయి అని నీవు దృఢంగా విశ్వసించాలి. అవి ఒకరోజు నీ యొక్క జీవితంలో వర్షంలాగా కుమ్మరించబడి, వర్షంలాగా భూమిని చేరి, ఏ విధంగా అయితే వర్షము మేఘము నుంచి జారి కింద పడి చెట్లను తడుపుతుందో ఆ విధంగా నీ యొక్క శ్రమలు, నీ యొక్క బాధలు అవన్నీ కూడా ఆశీర్వాదాలుగా, అవన్నీ దీవెనలుగా నీ మీద వర్షిస్తాయి అని దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన వాడిన బెత్తం పుష్పించి రుచికరమైన పండ్లు కాస్తూ నీ జీవితాన్ని ఫలభరితంగా చేస్తూ ఉంటుంది. ఆయన బెత్తము వాడినప్పటికీ కూడా అది నిన్ను మంచి దారిలో నడిపించి నిన్ను ఫలవంతమైనటువంటి జీవితానికి అర్హుడిగా చేస్తూ ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, కారు మబ్బుల గురించి దిగులు పడటం మానివేయండి. కారు మబ్బులు వెనకాల నాకు మెండైన ఆశీర్వాదాలు ఉన్నాయి అని మీరు విశ్వసిస్తే సాతానును, శోధనలను మీరు దృఢంగా విశ్వాసంతో గెలవడానికి దేవుడు మీకు కృపను, అట్టి ధైర్యమును దేవుడు మీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితులారా, అక్టోబరు వర్షాలకు, డిసెంబరు పూలు వికసించడానికి ఏ విధంగా అయితే మనకు ఉల్లాసపరుస్తూ ఉంటుందో, అలాగే దేవుడు ఒకరోజు మన జీవితాల్లో శ్రమలు పెట్టిన వాటిని దీవెనలుగా మార్చేటువంటి కాలము మనకు ముందు ఉన్నదని మనము విశ్వసించాలి. ప్రభువా, మేఘాలు నీ పాదధూళి, మేఘాలు కమ్మిన చీకటి రోజున నువ్వు మాకెంతో దగ్గరగా ఉన్నావు అని మనం దృఢ సంకల్పంతో ఆయన్ని విశ్వసించాలి. ప్రేమ నేత్రాలు నిన్ను చూసి సంబరపడుతూ ఉంటాయి. నువ్వు ఎంత విశ్వాసంతో ఉండి కారు మబ్బుల్లాంటి శ్రమలను జయించాలని నువ్వు దేవుని యందు విశ్వాసము కలిగి ఉంటావో, దేవాది దేవుడు నిన్ను ఆకాశము నుండి చూసి ఎంతో సంబరపడుతూ ఆయన నీ యందు మెండైన ఆశీర్వాదాలు, దీవెనలు కుమ్మరించడానికి సిద్ధ మనస్సు కలిగి ఉంటారు. కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితులారా, మేఘాలు తమలోని వాననంతటిని కుమ్మరించి పర్వతాలను తడపడాన్ని చూసి విశ్వాసం ఏ విధంగా అయితే ఆనందపడుతూ ఉంటుందో, అలాగా విశ్వాసము నీవు కనపరిచినట్లయితే దేవాది దేవుడు నీ యందు ఆనంద భరితము చెంది, దేవాది దేవుడు నీ కొరకు ఏదైనా చేయగలిగినటువంటి సిద్ధ మనస్సు కలిగిన దేవుడిగా ఉంటారు. అట్టి విశ్వాసము ఈరోజు నీకు ఉన్నదా? అట్టి విశ్వాసము ఈరోజు నీవు కనబరుస్తూ ఉన్నావా అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి కారు మబ్బుల్లాంటి సమస్యలు నీ జీవితంలో ఉన్నాయా? కారు మబ్బుల్లాంటి ఆ ప్రమాదపు అంచుల్లో నీవు ఉన్నావా? ఎటు వెళ్ళలేని పరిస్థితుల్లో, నీకు ఒక దారి కూడా ఏర్పడలేని పరిస్థితుల్లో ఈరోజు నీవు ఉంటే దేవుని మీద ఆధారపడు, దేవుని మీద ఆనుకో. ఆ నల్ల రంగు మబ్బుల వెనకాల అద్భుతమైన దీవెనలు దాగి ఉన్నాయి అని నీవు విశ్వసిస్తే ఆ యొక్క మబ్బుల అన్నిటినీ మెండైన ఆశీర్వాదాలతో నింపి వాటిని నీ మీద కుమ్మరించే దేవుడిగా ఉన్నారు. మన దేవుడు నమ్మదగినవాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు, ఎండిన ఎముకలను సైతం జీవింప చేయగలిగిన దేవుడు అని వాక్యాల ద్వారా చదవడము కాదు, కానీ వాటిని హృదయంలో పెట్టుకొని విశ్వసించి నీ జీవితంలో చూపించగలిగితే ఈరోజు ఈ ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవడానికి, ఈ దీవెనలు నీవు పొందుకోవడానికి అర్హుడుగాను అర్హురాలుగాను ఉంటావని దేవుని వాక్యము స్పష్టంగా మీతో మాట్లాడుతూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ యొక్క వాగ్దానము విత్తబడాలని, విన్న వాగ్దానము వ్యర్థముగా పోకుండా దానిని మీ హృదయం అనేటువంటి పలక మీద రాసుకొని దానిని ధ్యానించి దాని యందు విశ్వాసం ఉంచి మీరు ప్రార్థనలో కొనసాగాలని, వాక్యము మీలో ఫలింపు కావాలని ప్రార్థన. దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియమైనటువంటి మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి తండ్రి, నీ బంగారు పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా, మా జీవితాల్లో పెట్టినటువంటి కారు మబ్బుల వంటి ఆ యొక్క శ్రమలను నీవు మెండైన ఆశీర్వాదాలుగా కుమ్మరిస్తావని చెప్పినటువంటి వాగ్దానము విశ్వసించిన ప్రతి బిడ్డని అయా నీవు జ్ఞాపకం చేసుకొని, ఎవరైతే నమ్మి నీలో విశ్వసించి నీ యొక్క ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తున్నారో వారి మీద మెండైన దీవెనలను, మెండైన ఆశీర్వాదాలను కుమ్మరించమని, ఈ వాగ్దానము విత్తబడాలని, వారు కట్టబడాలని, వారు ఫలించాలని దేవుని సన్నిధిలో అతి మిక్కిలి వినయముతో ప్రార్థిస్తూ, ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు పరిచర్యలో నేను. దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమేన్.